హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ విత్ చపాతీ కాంబినేషన్ అయితే చేశాను. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు చికెన్. నేను ఎలా చేస్తాను అనేది సింపుల్గా అయితే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్తో అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ ముందుగానే చికెన్ అంతా నీట్గా 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసి సైడ్లో పెట్టేసుకునేసాను. అలాగే హాఫ్ కేజీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. అలాగే 2 టమోటా, ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఎక్కువ వాటర్ పెట్టి అయితే చేసుకోవడం లేదు, థిక్గా అయితే చేస్తున్నాను కర్రీ. అన్నీ కట్ చేసి సైడ్లో పెట్టేసుకున్నాను. అవంతా చూపించడం ఎక్కువ లెంతీ అవుతుంది వీడియో అని సింపుల్గా అయితే మీకు చెప్పేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చి ప్రాసెస్లోకి వచ్చేసినామంటే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసేసుకున్నాను. నేను ఇక్కడ మసాలా వేసేటప్పుడు పొడి చేసి వేసుకుంటాను. అలాగే ఇట్లా డైరెక్ట్గా కూడా ఆయిల్లో కూడా వేసుకుంటుంటాను. అలాగే 4 ఆనియన్స్ తీసుకున్నానండి. మీడియం సైజు 4 ఆనియన్స్ తీసుకున్నాను. 4 ఆనియన్స్ కూడా ఇట్లా చిన్న చిన్న పీసులు లెక్కన కట్ వేసుకునేసండి. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఎప్పుడు నా స్టైల్ చికెన్ కర్రీ అయితే ఇలానే ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను చికెన్ కూడా నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అలాగే ఇక్కడ మసాలా రెడీ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది మీకు మిక్సీ జార్లో అయితే చూపిస్తున్నాను. 2 టమోటాలు తీసుకున్నాను కదా, అందులో 1 టమోటా, 1 ఆనియన్, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగాలు వేసేసుకొని, చెక్క అంటే దాల్చిన చెక్క కొద్దిగా, అలాగే కొద్దిగా ఒక 4 లవంగాలు వేసేసుకునేసి అది నైస్గా మిక్సీ పట్టి పెట్టుకొని సైడ్లో పెట్టుకునేసాను. అలాగే ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా చిన్న చిన్న పీసులు లెక్కన కట్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకునేసారంటే టమాటో కూడా బాగా కుక్ అయిపోతుందండి. ఒకసారి చూసేసేయండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన స్టైల్లో ట్రై చేయండి. ఎలా ఉందనేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కరివేపాకు వేయడం మర్చిపోయాను కదండి, ఇప్పుడు గుర్తొచ్చి నాకు కరివేపాకు వేయలేదనేసి కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకున్నాను. కరివేపాకు మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకునేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేయాలని ఇలానే చేస్తుంటాను. ఒక 2 మెంబర్స్కి కొద్ది థిక్ క్వాంటిటీలను చేస్తుంటాను. వాటర్ కావాలనుకుంటే ఇంక వేరే మసాలా అంతా యాడ్ చేసుకొని వాటర్ పెట్టుకొని అట్లా కూడా చేస్తుంటాను. ఇది వచ్చి సింపుల్గా చేసేసుకుంటున్నాను. అలాగే మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని మనం వేయించి పెట్టుకున్న టమోటా ఆనియన్ ఉంది కదా, అందులో మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పీసులు లెక్కన ముందుగానే అన్నీ కట్ చేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు అట్లా తిప్పుకున్నారంటే చికెన్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోనండి. ఇప్పుడు వేసుకున్నారంటే ముక్కకు బాగా ఉప్పు పడుతుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూడండి, వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అట్లా లిడ్ పెట్టుకునేసి 2 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసి పెట్టుకునేసేయండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లా శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరు ఫుల్గా అయితే వీడియో చూడడం లేదు, ఒక 2 మినిట్స్ 1 మినిట్ మాత్రమే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫుల్గా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చేసామంటే చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ బాయిల్ అయితే అయిందండి. ఈ టైంలో కొద్దిగా పుదీనా అయితే వేసుకున్నాను. కొద్దిగా పుదీనా వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవాలి కదా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1.5 స్పూన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొనేసేయండి. చూడండి, స్మెల్ అయితే చాలా అంటే చాలా స్మెల్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ. మరి మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆల్మోస్ట్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా హాఫ్ కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం మసాలాలు ఏమేమి వేయాలనేది ఒకసారి చెప్తాను, చూసేసేయండి. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా, అంతే అండి మసాలా. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి టమోటా, ఆనియన్, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అది కూడా మిక్స్ చేసేసుకొని చూడండి. ఒకసారి మసాలాలన్నీ వేసేసుకున్నాను. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న మసాలాలు కూడా యాడ్ చేసేసుకొని
మీ టేస్ట్ అన్ని మసాలాలు కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం కొద్దిగా గ్రేవీ కారంగా ఉండాలనేసి కొద్ది కారం ఎక్కువగా వేసుకున్నాను. మీరు వచ్చి మీ టేస్ట్ తగ్గట్టు కారం, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా మిక్స్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ, రైసు, ముద్ద దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూసుకుంటేనే తినేయాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తుంటాను, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలని చెప్పాను కదండి. ఆ మసాలాలు కూడా వేసేసుకొని అన్నీ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకొని చాలా అంటే చాలా కొద్దిగా వాటర్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే చికెన్ బాగా కుక్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఎమ్మి టేస్ట్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు వచ్చి నేనైతే కొద్దిగానే గ్రేవీ కోసం అయితే చాలా లైట్గా వాటర్ పెట్టుకున్నాను. మీరు కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చపాతీ విత్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తుంటాను. మరి మీరు ఎలా చేస్తుంటారని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఇంతవరకు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్గా ఏం చేసుకోవాలంటే కొద్దిగా కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి చికెన్ కర్రీ మై స్టైల్. థ్యాంక్ యూ.